ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అవును, నన్ను అడుగుతున్నాను ఎలా ఉన్నారు అని. అవును, చాలా బాగున్నారంట మా వాళ్ళందరూ. అవును, బాగున్నారంట మీ అందరూ కూడా. సో ఇవాళ చాలా డిఫరెంట్ లొకేషన్లో ఉన్నాను. ఎక్కడున్నాను ఏంటి అనేది చాలా మందికి తెలీదు. సో ఇట్స్ అన్ అప్డేట్. ఏంటి అంటే మేము ఇల్లు మారాము, కొత్త ఇంటికి వచ్చేసాము. చాలా బాగుంది కొత్త ఇల్లు. అండ్ మా అపార్ట్మెంట్ చాలా చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఈ అపార్ట్మెంట్ ఈ ఏరియాలో గొప్పదనం ఏంటంటే మొత్తం గ్రీన్గా ఉంటుంది. లిటరలీ ఏ వైనాడ్ లేకపోతే కూర్గు వెళ్తే ఎలా అడవి చెట్ల మధ్యలో ఉంటాం, లిటరలీ అదే ఫీల్. పోను మా కమ్యూనిటీ కూడా మీకు చూపిస్తాను నేను. సో ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాము. ఆ ఇంట్లో అవసరం లేనివి చాలా వదిలేసాము, డొనేట్ చేసేసాము. అండ్ ఈ ఇంటికి ఇప్పుడు కొత్త ఇల్లు కాబట్టి దీనికి కావాల్సిన బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి షాప్ చేయడానికి వెళ్తున్నాము. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే విచ్ మేక్స్ మీ సో హ్యాపీ, ఇలా ఈ రోడ్డు దాటి అవతలకి వెళ్తే టార్గెట్. అంతే అంతే, మా ఇంటి పక్కనే టార్గెట్. సో ఇప్పుడు టార్గెట్కి వెళ్తున్నాము. అక్కడ కావాల్సిన షాపింగ్ చేసి అంటే మ్యాట్స్, ఇంట్లో కావాల్సిన బేసిక్ నెసెసరీస్ అవన్నీ కూడా తీసుకోవడానికి. అండ్ నా తల్లికి కావాల్సిన బట్టలు కొన్ని అలాంటివి తీసుకోవాలి. అంటే కదా. అవును నాన్న. కమ్యూనిటీ వచ్చేసి ఫుల్ ఫ్లెష్ గేటెడ్ కమ్యూనిటీ. అండ్ ఆర్నాతో నేను సపరేట్గా జిమ్కి వెళ్ళడానికి నాకు అవ్వటం లేదు. సో ఈ కమ్యూనిటీలో జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, లైక్ అన్నీ కావాల్సిన నెసెసిటీ అన్నీ ఉన్నాయి. చాలా కంఫర్టబుల్ లివింగ్ ఉంది. అండ్ అన్నిటికంటే ముందు ఈ అపార్ట్మెంట్ చాలా చాలా స్పెషియస్గా ఉంటుంది. దట్స్ ద వన్ రీజన్ వీ హ్యావ్ మూవ్ టు దిస్ కమ్యూనిటీ. ఫ్యూచర్ మీరు ఇల్లు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు మాత్రం టార్గెట్కి వెళ్తున్నాను. చూసారా చల్లని గాలి, ఎంత బాగుందో. లిటరలీ నేను మా ఆయన నిన్న వాకింగ్కి వెళ్తున్నాము. వాకింగ్కి వెళ్తుంటే సడన్గా మా ఆయన వచ్చి ఏ కూల్గో వైనాడులో ఉన్నట్టు ఉంది, అంతలా చెట్ల మధ్యలో ఉన్నాము అని. నేనేమో ఇంకా చెట్లు పెట్టుకుందాం బాల్కనీలో అంటే ఇంకెందుకు ఇన్ని చెట్ల మధ్యలో ఉంటే అని అంటున్నాడు అనమాట. సో అన్ని చెట్లు అంత బాగుంటుంది. మా కమ్యూనిటీ చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు కనుక మా కమ్యూనిటీ చూడాలనుకుంటే నాకు కింద కమెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా బ్లాగ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మా ఇంటి పక్కనే బర్డ్ పార్క్ ఉంది. అండ్ ఇవి చాలా చెట్లు ఉండడం వల్ల పొద్దున లేవంగానే బోల్డ్ అని పక్షులు మంచి సౌండ్ చేస్తూ చాలా బాగుంటుంది. అండ్ చక్కగా బయలుదేరి టార్గెట్కి వచ్చేసాము. టార్గెట్ లిటరలీ మా ఇంటి నుంచి 3 నిమిషాలు అనమాట. టార్గెట్కి రాగానే ఎక్కడ లేని ఆనందం నాకు, నా కూతురికి. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ట్విన్స్ పిల్లలు ఉంటే అలా కూర్చోపెట్టడానికి ఇలాంటి కార్డ్స్ ఇస్తున్నారనమాట. మనకి షాపింగ్ సెంటర్స్ అన్నింటిలో కూడా ఉంటాయి. ఆర్నా అయితే నేను కూర్చుంటా ఇందులో కూర్చోపెట్టు అంటే సరే అని చెప్పి దాన్ని కూర్చోబెట్టాము. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. పేరెంట్స్కి షాపింగ్కి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. టార్గెట్ మా ఇంటి నుంచి జస్ట్ 3 మినిట్స్ అవే కార్లో పక్కనే. ఇన్ఫ్యాక్ట్ నడుచుకుంటూ కూడా రావచ్చు, అంత పక్కన అన్నమాట. నాట్ ఈవెన్ అ మైల్. ఇది 0.7 ఎంతో అంతే మైల్, అంతే దగ్గర ఉంది, చాలా దగ్గర, మైల్ కూడా లేదు. సో ఏంటంటే ఇంటికి కావాల్సిన సామాన్లు తీసుకోవడానికి వచ్చాము ఇవాళ. నేనైతే నిద్రలో ఉన్నాను, అట్లనే వచ్చేసి అనిపించింది. అలా ఫుల్ హడావిడి పని. టార్గెట్కి వెళ్ళిన దగ్గర నుంచి మనకు కావాల్సిన సామాన్లు తప్ప మిగతావన్నీ చూస్తూ ఉంటాం, కొంటూ ఉంటాము. ఎందుకలా జరుగుతుందో అర్థం కాదు. అంటే అఫ్కోర్స్ అది బిజినెస్ స్ట్రాటజీ అనుకోండి. సో ఇంటికి కావాల్సిన సామాన్లు ఏవైతే బేసిక్ నెసెసిటీ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకున్నాము. అండ్ అవి కాకుండా ఇంకా చాలా కావాలి. సో మల్టిపుల్ స్టోర్స్కి వెళ్ళాము. ఈ వ్లాగ్లో మీరు అవన్నీ కూడా చూస్తారు. స్పెషల్లీ సమ్మర్ వచ్చింది అంటే టార్గెట్లో సమ్మర్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. స్విమ్ డ్రెస్సెస్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. అన్ని సైజెస్కి అందరికీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అండ్ ఇవాళ మెయిన్ ప్రయారిటీ వచ్చేసి ఇల్లు, ఇంటికి కావాల్సినవన్నీ కొనుక్కుంటాము. దాని తర్వాత మాకు కావాల్సినవి కొనుక్కుంటాము. అండ్ ఐ థింక్ వీ హ్యావ్ సేల్ హియర్. టార్గెట్లో నా మోస్ట్ ఫేవరెట్ ఏదైనా ఉంది అంటే అది కిడ్స్ క్లోతింగ్ అనమాట. ఎంత ముద్దుగా ఉంటాయంటే ఆర్నాకి ఎన్ని డ్రెస్సెస్ తీసుకున్నానో. స్పెషల్లీ సమ్మర్ డ్రెస్సులు అయితే భలే ఉంటాయి. ఈ ఎల్లో కలర్ ఫ్రాక్ ఏదైతే ఉందో సేమ్ అదే ప్యాటర్న్లో తనకి వన్జీ కూడా ఉందన్నమాట. రకరకాలైన డ్రెస్సులు ఉంటాయి టార్గెట్లో. పిల్లల డ్రెస్సులు మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఇక్కడ కనిపించే సగం డ్రెస్సులు ఆర్నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే అన్నీ తీసుకున్నాను నేను. పిల్లల విషయంలో మనం ఎన్ని తీసుకున్నా కూడా ఇంకా తక్కువ అయ్యాయేమో, ఇంకా తీసుకుంటే బాగుండని అనిపిస్తుంది.
అండ్ ఇలా తీసుకున్న వెంటనే ఫస్ట్ ఏమో లూజ్ అవుతాయి. సరే కదా లూజ్ ఉన్నాయి కదా అని వెయిట్ చేసి ఒక 10 రోజులు చూసేసరికి ఆ డ్రెస్సులు టైట్ అయిపోతున్నాయి. పేరెంట్స్ అందరికీ ఒక పెద్ద ఛాలెంజే. అండ్ వన్జీస్, సాక్స్లో ఉన్న వన్జీస్ తీసుకుంటే ఏమవుతుంది అంటే వీళ్ళు తొందరగా గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నారు. సో ఇలా డ్రెస్ కొని వెయ్యంగానే నెక్స్ట్ మంత్ కల్లా టైట్ అయిపోయి పొడుగవుతున్నారు కాబట్టి ఆ టైట్గా అయ్యే డ్రెస్ వేసేసరికి పడిపోతుంది ఆరున. అందుకే కింద ఓపెన్గా ఉండే వన్జీస్ తీసుకుంటున్నాను అనమాట, సాక్స్ లేకుండా ఉండేవి. అవి చాలా కంఫర్ట్. అసలు ఇవాళ వచ్చిన మెయిన్ టాపిక్ ఏంటి అంటే ఇంటికి కావాల్సిన సామాన్లు తీసుకోవడానికి వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళంగానే పిల్లల బట్టలు చూడంగానే చంద్రముఖి పూనినట్టుగా మేమిద్దరం కూడా ఆ పిల్లల సెక్షన్లోనే తిరుగుతూ ఉంటాం అనమాట. వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా ఓ 2 డ్రెస్సులు 2 వన్జీలు ఖచ్చితంగా కొంటాం అనమాట ఆర్నాకి. లేదంటే ఏదో రకమైన బొమ్మలు, ఎందుకంటే తను గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నది కాబట్టి డ్రెస్సెస్ కానీ బొమ్మలు కానీ అన్నీ తనకు అవసరమే. ఇక్కడ కనబడే సగం డ్రెస్సులు తన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నా చేతిలో చూస్తున్నారు కదా ఒక సిప్పర్ బాటిల్. ఇది మిల్క్ సిప్పర్ బాటిల్ అనమాట. దాంట్లో పాలు ఇవ్వచ్చు, నీళ్లు కూడా ఇవ్వచ్చు. చాలామంది చేసే తప్పు ఏంటి అంటే మిల్క్ బాటిల్స్లోనే వాటర్ ఇస్తున్నారు, మిల్క్ బాటిల్స్లోనే మిల్క్ ఇవ్వడం వల్ల పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతారు. అలా కాకుండా వాళ్ళకి మిల్క్ ఇచ్చే బాటిల్ సపరేట్గా మనం ఇలా అలవాటు చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఇప్పుడు పాలు ఇస్తున్నారు నేను తాగాలి అని చెప్పి. సో నార్మల్గా వాళ్ళకి మనము చిన్న నిప్పులతో ఉండే బాటిల్స్తో ఇదివరకు నెలల పిల్లలుగా ఉన్నప్పుడు ఇచ్చాము. టాడ్లర్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇలాంటి సిప్పర్ బాటిల్స్లో మిల్క్ కానీ పాలు కానీ ఇవ్వడం అలవాటు చేయాలి. లేదు అంటే చిన్న చిన్న గ్లాసుల్లో అయినా వాళ్ళకి ఆ నిప్పులతో ఉండే బాటిల్తో ఇస్తే పళ్ళ అలైన్మెంట్ కూడా పాడైపోతుందట, డెంటిస్టులు కూడా చెప్తున్నారు. సో అంటే ఎత్తుపళ్ళు రావడం, మూత ఎత్తైపోవడం లాంటివి కూడా జరుగుతుంది లోపల. సో అందుకే ఇలాంటి గ్లాస్తో అయినా సిప్పర్తో అయినా ఇవ్వాలట. టాడ్లర్ పేరెంట్స్ కష్టాలు చాలా రియల్గా ఉంటాయండి అండ్ చాలా ఫనీగా కూడా ఉంటాయి. ఏంట్రా బాబు మీ కష్టాలు అంటే వీళ్ళని హ్యాండిల్ చేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇన్ అ ఫనీ వే, ఇన్ అ నైస్ వే ఐమ్ టెల్లింగ్ యూ. ఏంటి అంటే ఆర్నాకి మేము శాండిల్స్ కొందామని వెళ్ళామన్నమాట. తన బర్త్డేకి మేము ఫస్ట్ టైం షూస్ కొన్నాము, వేసాము. అప్పుడు నడవలేకపోయింది. అంటే ఫస్ట్ టైం కదా అలవాట్లేదు, కానీ ఇప్పుడు ఎంత బాగా నడుస్తుందో. రకరకాలైన శాండిల్స్ ఉన్నాయి తన దగ్గర. సో ఇంటి దగ్గర పార్క్ దగ్గర నడవడానికి, ఇట్లా క్యాజువల్గా నడవడానికి ఈ శాండిల్స్ కొంటున్నాం అనమాట. ఇంకా నా కూతురు చూసారు, ఉరుకుడు శాండిల్స్ వేసుకొని అసలు ఒక్క సెకండ్ కూడా ఆగటం లేదు. అండ్ ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా, ఇవన్నీ కూడా చిన్న చిన్ని మైల్ స్టోన్స్ కదా, భలే హ్యాపీగా అనిపిస్తున్నాయి. తన గురించి రకరకాలైన శాండిల్స్ కొనడం, డ్రెస్సులు కొనడం, షూస్ కొనడం. వావ్, లైఫ్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ముందుకి అని అనిపిస్తుంది. నేను ఇంట్లో వేసుకోవడానికి చెప్పులు తీసుకుందాం అనుకున్నా, కానీ అక్కడికి రాగానే ఆర్నాకు కొనాలి అనిపించింది. తన బర్త్డేకి ఫస్ట్ టైం షూస్ వేసాము. నార్మల్గా అయితే అప్పటికే నడిచేస్తుంది, కానీ షూ వేయంగానే కొంచెం నడవలేకపోయింది. బట్ ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది. ఆర్నాకు అందుకే కొత్తవి ఇట్లా క్యూట్గా ఇవి ఒకటి, అండ్ ఇంకొకటి అవి, అయ్యో ఇది మన కాట అనుకున్నా, ఎవరితో కాట్లో పెట్టేస్తున్నాను. ఇంకొకటి తీసుకున్నాను, ఇంకొక పింక్ షూస్. ఎవరన్నా పింక్, ఈ క్యూట్ షూస్ మంచిగున్నాయి. అమ్మా నేను కొనుక్కొని వస్తా షూస్. సో ఇవి నేను మామూలుగా ఇంట్లో వేసుకోవడానికి తీసుకున్నా, కానీ కాస్కోలో చాలా బాగుంటాయి ఇంట్లో వేసుకునే చెప్పులు. అంటే ఫ్లిప్ ఫ్లాప్స్, అవి ఎంత కంఫర్ట్ ఉంటాయంటే మెత్తగా ఉంటాయి. నేను ప్రెగ్నెన్సీ అంతా కూడా అవే వేసుకున్నాను. వాకింగ్ చేసేటప్పుడు కూడా అవే చెప్పులు వేసుకుని తిరిగేసేది అనమాట. అంత మెత్తగా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ అది 2 years అయిపోయిందని చెప్పేసి ఇంకా దాన్ని పాడేశాను. ఎందుకంటే చెప్పులకు కూడా ఎక్స్పైరీ ఉంటుంది. మనం అడుగులు పెట్టి అవి అక్కడ ప్రింట్ పడిపోయి షేప్ మారుతాయి కదా, అలాంటి వాటితో నడిస్తే ఇంకా మోకాళ్ళు నీజు నొప్పి వస్తుంది. సో అదే పడేసింది. ఓకే, సో ఇప్పుడు మనం ఇంటి సెక్షన్కి వచ్చేసాము. అంటే ఇంటికి కావాల్సిన సెక్షన్లో ఇప్పుడు చాలా ఫోకస్గా కొనుక్కోవాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఫోకస్ అంటే నార్మల్ ఫోకస్ కాదు, ఫుల్ ఫోకస్ పెట్టి షాపింగ్కి వచ్చాను నేను. నాకు నచ్చింది దొరికేదాకా నేను వెతుకుతూనే ఉంటాను. సో ఈ మ్యాట్ నాకు చాలా నచ్చింది. దిస్ వన్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది నా ఎస్థెటిక్స్కి. సో దిస్ ఈజ్ మై డే 2 ఆఫ్ షాపింగ్. ఇది వేరే స్టోర్కి వచ్చామన్నమాట. అండ్ నాకు ఇలాంటి సెరమిక్ ఐటమ్స్ అంటే ఎంత ఇష్టం అంటే, గ్లాస్ సామాన్లు కానీ సెరమిక్ ఐటమ్స్ కానివ్వండి భలే ఇష్టం. కానీ ఇప్పుడు నా కూతురుతో నేను చాలా శ్రద్ధ వహించాల్సి వస్తుంది. ఏం కొంటున్నాం అనేది అన్నీ ప్లాస్టిక్, లేకపోతే కింద పడినా కూడా బ్రేక్ అవ్వని సామాన్లు ఏమైనా ఉన్నాయా అని వెతుక్కొని కొంటున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి బేకింగ్కి కావాల్సిన సామాన్లన్నీ తీసుకుంటున్నాము, సో దట్ ఆర్నాకు నుంచి అన్నీ బేక్ చేయడానికి ఈజీగా ఉంటాయని. నాకు ఇలాంటి ఫ్లోరల్
గాజు కప్పులు అంటే భలే పిచ్చి. ఇండియాలో నా దగ్గర చాలా పెద్ద కలెక్షన్ ఉంది. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎవరైనా వెళ్తే వాళ్ళ దగ్గర చూడొచ్చు మీరు. నాకు ఇవి ఎంత క్యూట్గా అనిపించాయో ఈ చిన్ని కప్ కేక్స్ బేక్ చేయడానికి. సో నేను ఇది తీసుకున్నాను అనమాట. మీకు నెక్స్ట్ నేను చేసే ఆ కప్ కేక్స్ ఏమైనా కావాలి రెసిపీస్ అంటే చెప్పండి, కింద కమెంట్ పెట్టండి, పక్కా చూపిస్తా. ఇవన్నీ కూడా బేసికే, ఇవన్నీ కూడా వీడియో చూపించాలా అని అనుకోవచ్చు మీరు, కానీ ఇంట్లో ఆ చిన్న చిన్న ఐటమ్స్ చాలా పెద్ద డిఫరెన్స్ తీసుకొస్తాయి. నాకు ఇలాంటి క్రిస్టల్ సామాలు, గాజు సామాలు పెట్టడం అంటే మహా సరదా. కానీ ఇవన్నీ జస్ట్ నేను ఇప్పుడు షోకేస్లో బొమ్మల్లాగా చూసి ఎంజాయ్ చేసి మాత్రమే వదిలేశాను. ఎందుకంటే ఇలాంటివి ఏ సామాన్లు తీసుకొని వచ్చినా కూడా నా కూతురికి అందిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మా కిచెన్ గట్టు కూడా తనకు అందుతోందనమాట. గెస్ట్ రూమ్లో కావాల్సిన ఈ షవర్ కర్టెన్స్ చూశాను. నాకు అంత తొందరగా నచ్చవు, బికాజ్ ఏది పెట్టినా కూడా నా మైండ్లో ఒక థీమ్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ అబ్బా నాకు తెగ నచ్చింది ఈ సెంటర్ టేబుల్ అయితే, సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈ 3 monkeys బ్యూటిఫుల్. ఇలాంటి ఒక్క స్టేట్మెంట్ పీస్ పెట్టుకుంటే చాలా ఇంట్లో చాలా బాగుంటుంది. అండ్ ఈ షాపింగ్ కూడా అయిపోయిన తర్వాత ఆ మార్షల్స్ బయట మా ఆయన ఇంకా కూతురు ఫుల్ టైంపాస్ చేస్తున్నారు. డే 2 షాపింగ్ ఇలా అయ్యింది. కావాల్సిన సామాన్లు కొన్ని పిక్ చేసుకున్నాము. And let's go to day 3. డే 3 సూపర్ టార్గెట్కి వచ్చేసాము. రెగ్యులర్ టార్గెట్లో నార్మల్ కలెక్షన్ ఉంటుంది. ఈ సూపర్ టార్గెట్లో వచ్చి కొంచెం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుంది అండ్ డిజైనర్ కలెక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ చాలా పెద్దగా, చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. అండ్ మేము ఇది ఫస్ట్ టైం రావడము, ఇది రీసెంట్గా ఓపెన్ అయింది. ఎలా ఉంటుందో ట్రై చేద్దామని వచ్చాం. చాలా బాగున్నాయి కలెక్షన్ అన్నీ కూడా. $10 నుంచి స్టార్ట్ అవుతుంది. అన్నీ చాలా రీజనబుల్గా ఉంటాయి. జస్ట్ మనకు ఐడియా ఉంటే చాలు ఏం కొనుక్కోవాలి అనేది, అన్నీ టకటకాని దొరికిపోతాయి. నేను చాలా కొన్నాను. మ్యాట్స్, కార్పెట్స్, రగ్స్ ఇలాంటి రకరకాలైనా కొనుక్కున్నాను నాకు నచ్చినవి. కాకపోతే ఆ ఫుటేజ్ మిస్ అయింది, బికాజ్ ఈ వీడియో తీసి ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వస్తూనే ఉంటాయి. అవన్నీ నేను ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ చెప్పడానికి నాకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే పాపతో నాకు అస్సలు అవ్వడం లేదు. ఇప్పుడు రాత్రి ఆల్మోస్ట్ 12 అవుతుంది ఈ వాయిస్ ఓవర్ చెప్పే టైంకి. నా దగ్గర ప్రతీక్ ఉంటే నేను ఇప్పుడు వచ్చి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ బేబీని నేను మా ఆయనే చూసుకోవాలి. డే అంతా కూడా నేను ఫుల్ బిజీ ఉంటాను. నైట్ మాత్రమే నేను పనిచేస్తున్నాను అనమాట. మీరు ఇంకా నా దగ్గర నుంచి ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ పెట్టండి. నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ వేసి మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా లైఫ్లో ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీ అందరూ కూడా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కాబట్టి, అండ్ నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తారని అనుకుంటా. ఫ్యూ డేస్ ఆఫ్ మై లైఫ్ ఈ వీడియోలో చూపించాను. నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎలాంటి షాపింగ్కి వెళ్తున్నాము, స్పెషల్లీ ఇంటి గురించి అనేది నేను చూపించాను. ఈ కుట్టి వ్లాగ్ మీకు గనక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, యశ్విని శర్మ ఆఫీషియల్. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంతవరకు టేక్ కేర్. ఐ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.